తెలంగాణ సమాజాన్ని అదే విధంగా ఈ దేశం మొత్తాన్ని ఎక్స్రే తీయాలి. ఒక మనిషి ఎక్స్రే తీస్తే ఆ మనిషి లోపల బయట కనిపించే సమస్యనే కాదు, లోపల దీర్ఘకాలికంగా పేరుకుపోయిన సమస్యలన్నిటిని కూడా ఎక్స్రే ఏ విధంగా అయితే బయట పెడుతుందో ఈ దేశం యొక్క స్థితిగతులను ఈ సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే చేస్తే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. ఎక్స్రే తీయాలని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా 4000 కిలోమీటర్లు 150 రోజులు మండు టెండల్లో మంచు కొండల్లో నడుస్తూ ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చిన విషయాలను క్రోడీకరించి ఈ ఎక్స్రే కాంగ్రెస్ పార్టీ తీస్తుంది, చేస్తుంది. ఆనాడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చిన, ఆ తర్వాత మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చిన, కొద్దిమంది రాజులకు మహారాజులకు అందుబాటులో ఉన్న బ్యాంకులను జాతీయం చేసిన, ఉపాధి హామీ పథకం తీసుకొచ్చిన, ఫుడ్ సెక్యూరిటీ చట్టాన్ని తీసుకొచ్చిన, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చిన, రైతులకు కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ రైతులు పండించిన పంటకు చట్టబద్ధత కల్పించిన, ఇలాంటివి ఈ దేశ ప్రజలు ఏమి కావాలని కోరుకుంటున్నారో వాటన్నిటిని అందరికంటే ముందు కాంగ్రెస్ పార్టీ అందించింది. ఈ రోజు బలహీన వర్గాలకు సంబంధించి ఒక లెక్క తేలాలి. వాళ్ళ జనాభా ఎంత ఉన్నదో ఆ జనాభాను లెక్కించి అన్ని రకాలుగా విద్య, ఉద్యోగ, ఉపాధి, నిధుల కేటాయింపు నుంచి మొదలు పెడితే అన్ని విషయాలలో వాళ్ళకు ఒక సామాజిక న్యాయం చెయ్యాలి అని బీసీ సంఘాలు డిమాండ్ చేయకంటే ముందే రాహుల్ గాంధీ గారే ఒక నాయకుడిగా నిర్ణయం తీసుకొని వారు చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మిత్రుడు శ్రీహరి గారు ఇక్కడనే ఉన్నారు. వారి నియోజకవర్గంలో కర్ణాటక రాష్ట్రం నుంచి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ కృష్ణా నదిని దాటుకుంటూ మొట్టమొదట వారు అక్కడ ఉదయించే సూర్యుడిలాగా తెలంగాణ రాష్ట్రంలోకి అడుగుపెట్టిన పాదయాత్రలు దాదాపుగా 24-25 రోజులు తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తూ నిజామాబాద్ జిల్లా జుక్కల్ నుంచి మహారాష్ట్రలోకి వారు ప్రవేశించడం జరిగింది. ఈ రాష్ట్రంలో పర్యటన చేసినంత కాలం రాహుల్ గాంధీ గారు స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మీరు అధికారంలోకి తీసుకురండి, తప్పకుండా మా ప్రభుత్వం కులగణన చేసి తీరుతుంది, ఇది నా మాట అని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చింది ప్రజలకు. గాంధీ కుటుంబం మాట ఇస్తే ఏ త్యాగానికైనా సిద్ధమవుతుంది, కానీ మాట తప్పదు అని శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని మాట ఇచ్చి రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని వారు ఇవ్వడం జరిగింది. ఆ సోనియా గాంధీ గారి కుమారుడు రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో మీరు మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, మీ కులగణన చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని వారు చెప్పారు. దాంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాలందరూ కూడా ఒక అడుగు ముందుకేసి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు నాయకులు వచ్చిర్రు పోయిర్రు, కానీ మేము ఎంతమంది ఉన్నామో లెక్క తేల్చలేదు. ఈ రోజు రాహుల్ గాంధీ గారు మాట ఇస్తున్నారు, మనం ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ఈ రోజు మన లెక్కలు తేల్చుకుందామని చెప్పి ముందుకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరి ఆ బాధ్యతతో ఆ ఆలోచనతో ఉన్న రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు నన్ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు పార్టీ నిర్ణయం మేరకు శాసనసభ్యులు అందరు కలిసి నాకు ఒక అవకాశం ఇచ్చారు. నేను ఇప్పుడు ఈ సమావేశంలో పాల్గొన్న పెద్దలందరూ మంత్రులు, పిసిసి అధ్యక్షుడు, మాజీ పిసిసి అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు, అదే విధంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ముఖ్యమైన మిత్రులందరూ ఈ సమావేశంలో ఉన్నారు. మన అధికారంలో రావడానికి అహర్నిశలు కృషి చేసిన వాళ్ళందరూ ఈ సమావేశంలో ఉన్నారు. ఈ రోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను ప్రజలు విశ్వసించి మనకు అధికారాన్ని కట్టబెట్టిన తర్వాత దీన్ని అమలు చేయడం నా బాధ్యతనా కాదా? కాబట్టి ఈరోజు మన నాయకుడు ఇచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేయాలనే చిత్తశుద్ధితోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం చేయడానికి సాహసం చేయలే. దానివల్ల వచ్చే రాజకీయ పరిణామాలు కావచ్చు, లేకపోతే ఎదుర్కోవాల్సిన సమస్యల్ని చూసి భయపడి ఎవరు ముందుకు రాలే భారతదేశం మొత్తంలో. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటను నిలబెట్టాలి అన్న ఆలోచనతోటి 100% ఈ విషయాన్ని పారదర్శకంగా ప్రజల్ని మమేకం చేసి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఇందులో ఈ కార్యాచరణలో ఈ కార్యక్రమంలో ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో భాగస్వాములను చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టినము. చాలా మంది ఇదేదో ఆశామాసి ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ గారు 12 గంటలలో చేసి ఇదే లెక్కలని కాకి లెక్కలు ఆయన చెప్పాను. ఏ రోజు కూడా అధికారికంగా వారు కేబినెట్ లో పెట్టడం కానీ శాసనసభకు వివరాలు ఇవ్వడం కానీ ప్రభుత్వం ఎక్కడ అధికారికంగా లెక్కలు చూపించలేదు. ఈ రాష్ట్రంలో ఉన్న జనాభానంతా లెక్క కట్టి
ఒక కుటుంబం, ఒక వ్యక్తి ఆ వివరాలను దాచిపెట్టుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ఆయనకు అవసరమైన విధంగా ఆ సమాచారాన్ని వినియోగించుకొని రాజకీయ ప్రయోజనం పొందేదే తప్ప 10 సంవత్సరాలలో ఆ సమాచారాన్ని పేదల కోసం వినియోగించలేదు.